అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. అతనేమీ సెలబ్రిటీ కాదు, పోనీ రాజకీయ నాయకుల అంటే అది కూడా కాదు, కేవలం పాల వ్యాపారి. కానీ సెంట్రల్ నుంచి సెక్యూరిటీ, లోకల్లో అనేక మంది గన్మెన్స్. అదే కాదు, తను ఏం చేసినా కాంట్రవర్సీయే. తమ్ముడు పెళ్లి చేస్తే షాపర్ బుక్ చేస్తాడు, సదర్ చేస్తే సెంట్రల్ నుంచి ఫోన్లు వస్తాయి, ఒంటి నిండా బంగారమే. ఒకసారి మాట్లాడదాం అతనితో. నమస్తే మధు. ఏంటి అసలు ఆ గన్మెన్లు ఏంటి, ఆ సెక్యూరిటీ ఏంటి, ఈ సదర్కి నువ్వే ముందుండి నడిపించడం ఏంటి? జస్ట్ సదరకేసినటువంటి ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాని మీద ఇష్యూ అయితే సెంట్రల్ నుంచి ఫోన్లు ఏంటి అసలు నువ్వు? నాకేమో మామూలుగా ఒక తమ్ముడుగా తెలుసు అంతే, ఇవన్నీ నాకు తెలియదు. నాకు నిన్న మొన్న తెలిసే ఇవన్నీ. అమ్మ ఇంత ఉందా మధుక్ అని చెప్పి వెంటనే కాల్ చేశాను. అక్క నేను ఎప్పటికి కూడా మీ తమ్మున్నే, మీరు మా అక్కనే. థ్యాంక్ యూ. మేము సెలబ్రిటీ కాదు, మేము అది కాదు, కేవలం ఒక సాధారణమైన వ్యాపారవేత్తలము. పొద్దున్న లేస్తే 5 గంటల నుంచి మేము పాలు అమ్ముతాము. సో 24 గంటలు సిటీలో మిల్క్ బ్యాంక్ పెట్టినాం మేము. ఏ ఎమర్జెన్సీలో కూడా ఎవరికన్నా సరే ఫ్రెష్ మిల్క్ దొరకాలి. ఇక్కడనే మా సూపర్ డైరీ ఫామ్ ముందే ఒక ATM పెట్టినాం. ఎనీ టైం మిల్క్. చుట్టుపక్కల గాంధీ హాస్పిటల్ ఉంది, చుట్టుపక్కల ఈ హాస్పిటల్లోకి ఏంది, ఎవరికన్నా చిన్న పిల్లలకి ఎమర్జెన్సీ ఏంది, 24/7 అరౌండ్ ద క్లాక్ స్వచ్ఛమైన పాలు దొరకాలనే ఒక ఉద్దేశంతో మేము మిల్క్ బ్యాంక్ పెట్టాం. సో మేము కేవలం పాల వ్యాపారంలో. మరి ఏంటి హంగామా, నాకు అసలు అర్థం కావట్లేదు. ప్రతి బిజినెస్ లో శత్రువులు ఉంటారు. ఏంటి పాల వ్యాపారానికి కూడా శత్రువులు ఉంటారా మధు? అట్లా అయిపోయింది ఈ రోజు. ప్రతి రంగంలో ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. అటుగాక అరౌండ్ ద క్లాక్ మేము వివిధ సిటీలలో వివిధ రాష్ట్రాలలో కూడా పర్యటిస్తుంటాం. కొంచెం మందికి మా మీద కొంచెం ఏడుపు ఎక్కువ. అట్లా ఎదుగుతుంటే చూడలేని కళ్ళు కొన్ని ఉంటాయి కదా, కళ్ళు. సో అట్లా అని చెప్పేసి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ సెంట్రల్ సెక్యూరిటీ ఏంటి, అది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అందరికి ఏదో కొద్ది లెవెల్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ పరిచయాలతో మనం సెంట్రల్ నుంచి కూడా సెక్యూరిటీ వచ్చింది. సదర్ అప్పుడు కూడా చాలా గొడవలు అయిపోయి సెంట్రల్ నుంచి ఫోన్లు వచ్చి మరి మళ్ళీ తీసేసిన స్టేజ్ వేయడం. సదర్ ఉత్సవాలకి ఏమైంది, మా ఖైరతాబాద్ లో మేము స్టే చేస్తే కూడా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వాళ్ళకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో పోయి, సో మాకు కొంచెం సదర్ ఉత్సవాలను జరుపుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాము. సో ఈ సదర్ ఉత్సవాలు అయిపోయిన తర్వాత మమ్మల్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు కూడా. మనం చేసే కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. 365 రోజుల్లో మా యాదవ్ సోదరులకు ఉండేది ఒకటే ఒక పండుగ, చాలా పెద్ద పండుగ. 100 ఏళ్ళ నుంచి మనం సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ 3-4 ఏళ్ళ నుంచి అయితే కొన్ని లక్షల కోట్ల పబ్లిక్ వస్తారు సదర్ ఉత్సవాలు. ఎందుకు వస్తారు? మేము 24 గంటలు 365 రోజులు కష్టపడి దున్నలను పెంచి దాని ఒక పొజిషన్కి తీసుకొచ్చి రకరకాల దున్నలను మేము ప్రదర్శిస్తూ రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ మేము చాలా ఉత్సాహంగా చేస్తున్నాం. కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి, హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, కేరళ నుంచి, మన తెలంగాణలో కూడా వివిధ జిల్లాల నుంచి సదరుత్సవాలు జూనికి వస్తారు. సో ఇన్ని లక్షల మంది సదరుత్సవాలు జూనికి వస్తున్నప్పుడు ఎంటర్టైనింగ్ ఉండాలి. మనం చేసే ప్రోగ్రామ్స్ కూడా నచ్చాలి. ప్రయత్నంలో భాగంగా మేము చాలా పెద్ద ఎత్తున మేము సదరుత్సవాలు చేస్తున్నప్పుడు కూడా కొందరు మేమేదో రాజకీయంగా వస్తామనో, రోజు రోజుకి బలపడుతున్నామనో, రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమన్నా ఆలోచన గానీ అంటే 10 ఏళ్ల కింద మేము ఆల్రెడీ విద్యార్థి నాయకులు ఉండే. రాజకీయం అనేది ట్యాంక్లెస్ జాబ్. మనం చూస్తున్నాం ఇవాళ ఉన్న ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ప్రజలకి ఎంత చేసినా మళ్ళీ పబ్లిక్ ఎంకపోయి అరే వీడేం చేసిన రాబే అని చెప్పేసి మళ్ళీ తిట్టుకుంటారు 2 రోజుల తర్వాత. వాళ్ళు ఎంత సర్వీస్ చేసినా వాళ్ళ క్రెడిబిలిటీ దక్కదు. ఆ క్రెడిబిలిటీ ఉన్నా కూడా 24 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత జనాలు మర్చిపోతారు ఇవాళ రేపు. సో అప్పుడున్న రాజకీయాలు ఇప్పుడు లేవు. విలువగల రాజకీయాలు పోయినాయి. సో విలువగల రాజకీయాలు ఉంటే మాలాంటి యువకులు ఎంతోమంది వస్తారు. విలువగల రాజకీయాలు లేవు కాబట్టి మా సొంటోళ్ళు నిమ్మడంగా బిజినెస్ చేసుకుంటారు, 4 రూపాయలు సంపాదించుకుంటారు, కుటుంబంతో హాయిగా ఉంటారు. రాజకీయ నాయకుల కుటుంబ ప్రశాంతత కూడా ఉండదు. ఒక ఎమ్మెల్యే అనేది కూడా ఒక ముళ్ళ కిరీటం. 24 గంటలు నా పదవి ఎక్కడ పోతుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక టెన్షన్. సో అవన్నీ మనం హ్యాపీగా నిమ్మడంగా ఇదే పశువుల మధ్యలో, పక్షుల మధ్యలో మంచిగా 4 రూపాయలు సంపాదిస్తూ 2 రూపాయలు వీటికి ఖర్చు పెడుతూ మనల్ని నమ్ముకున్న ఒక 100 మంది నిరుద్యోగులకి ఏంది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఆర్థికంగా లాభం ఉండాలి అనే ఒక సంకల్పంతో మేము ముందుకు నడుస్తాం. సర్వీస్ మోటోలో కూడా వెళ్తున్నట్టున్నాయి కొన్నిసార్లు. సర్వీస్ మోటో అంటే డెఫినెట్లీ మనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కోసం, మన ఆనందం కోసం, హ్యాపీనెస్ కోసం మనం ఇంత చేస్తున్నప్పుడు ఏదో 10 పైసలు సర్వీస్ చేస్తే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం నేను మనుషులకన్నా ఎక్కువ పశువులకు సేవ చేస్తాను. ఇవాళ రేపు మనుషులకి విలువలు లేకుండా అయిపోయింది. ఎంత సేవ చేసినా అది వృధా అయిపోతుంది. అదే నోరు లేని జీవాలకి మనము 3 పూటల తిండి పెట్టినాం అనుకో,
అవి ఉన్నన్ని రోజులు మనకు పుణ్యం దక్కుతుంది. ఏం లాభం లేకుండా ఉన్నటువంటి ఒక 15 దున్నరాళ్ళని ప్రతి 2 దున్నరాళ్ళకి ఒక గార్డియన్ని పెట్టి ఎన్ని ఉన్నాయి ఇవి? 15 దున్నరాళ్ళు 15కి వచ్చేసరికి పర్ డే ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కొక్క దానికి మనం చూస్తుంటాము సుమారుగా 15 దున్నరాళ్ళకు 1,00,000 నుంచి 1,50,000 వరకు అయితే. పాల మీద 4 రూపాయలు ఎక్కడైతే అక్కడైతే మిగులుతాయో అవి మేము దున్నలకు ఖర్చు పెడుతుంటాం. మనం 4 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టిన 2 రూపాయలు అయితే మిగులుతున్నాయి మనకి. కరెక్ట్. ఆ విధంగా మేము దున్నలను ప్రేమగా చూసుకుంటున్నాం. మా సూపర్ డైరీ ఫామ్ మా నవాబ్ అహ్మద్ ఆలం ఖాన్ సార్ కూడా 100 ఏళ్ల నుంచి మా గురువు. ఆయనకు నేను కొడుకు లెక్క. ఆయన కొడుకుని ఎట్లా చూసుకుంటాడో నన్ను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు. వాళ్ళ ఇంట్లో ఒక మంచి లెక్క నేను ఇవాళ సూపర్ డైరీ ఫామ్ మేము నడిపిస్తున్నాము. 100 సంవత్సరాల గల డైరీ ఫామ్ సత్తర్బాగ్లో 14 ఎకరాల గజం 2 లక్షల రూపాయలు నడుస్తున్న జాగాల కేవలం బర్రెలు పెట్టి పక్షులు పెట్టి పశువులను పెట్టి మనం ఇక్కడ సేవ చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కమర్షియల్ యాక్టివిటీ. ఇది కేవలం జంతువుల మీద ఉన్న ప్రేమ, డెడికేషన్, సర్వీస్. సో ఇది మనం అందరం గమనించాలి. సో డైరీ ఫార్మరు కేవలం లాభాల కోసమే వ్యాపారం చేయకుండా ఒక 25 పైసలంత పశువుల మీద కూడా ప్రేమ చూస్తే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అవును, ఎందుకు రెగ్యులర్ గా పూణేకి, ముంబైకి, ఢిల్లీకి తిరుగుతా ఉంటారు ఫ్లైట్స్ లో అని చెప్పేసి విన్నాను. స్పెషల్ చాపర్ లో కూడా వెళ్ళొచ్చినట్టు విన్నాను. ఏమున్నాయి అక్కడ కూడా బిజినెస్లు ఉన్నాయా ఏంటి మధు? నాకు అంతర్జాతీయంగా మొత్తం కూడా నా మిత్రులు ఉన్నారు. మిత్రుల కోసం మరి ఫ్లైట్స్ వేసుకుంటామా? మిత్రులతో పాటు వ్యాపారాలు ఉన్నాయి. అది సంగతి. ముంబై, పూణే రాష్ట్రాల్లో కూడా వారంకి 2 సార్లు పోతుంటా వస్తుంటా. నేను హర్యానా, ఢిల్లీ కూడా పోతుంటాం. ఓకే. ఎక్కడ 4 రూపాయలు జరిగే ధర్మం గల వ్యాపారం ఎక్కడుందో రైట్ రైట్ అక్కడ మేము పోయి వ్యాపారం చేయడానికి ఇక్కడ ఇంకా పోము. మేమందరం ఒక టీం ఉన్నాము. దాదాపు 150 మంది టీం ఉన్నారు. దాంట్లో సగం మంది ముస్లిం సోదరులు ఉన్నారు, సగం మంది ఎస్సీలు ఉన్నారు, సగం మంది బీసీలు ఉన్నారు, సగం మంది రెడ్లు ఉన్నారు, సగం మంది పటేళ్ళు ఉన్నారు, పట్వారీలు ఉన్నారు. అందరు ఉన్నారు 150 మంది టీంలో. వీళ్ళందరం ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయని మేము 4 దిక్కుల్లో చూస్తూ ఈ 150 మందికి సంబంధించిన అంత టీం కూడా సొంత అన్నదమ్ములాగా 24 గంటలు మేము ఏం చేస్తే మనము 10 మందికి సహాయపడగలుగుతాం, ఏం చేస్తే 4 రూపాయలు వస్తాయి, ఆ 4 రూపాయలలో 2 రూపాయలు మన వాళ్ళకి ఎట్లా ఖర్చు పెడదాము, మన వాళ్ళకి ఎట్లా ఆర్థికంగా బలపడిపిద్దామనే ఒక దృఢ సంకల్పం. ఏదైనా కూడా లీగల్ బిజినెస్లే కదా అన్ని. లీగల్ అదే కదా, ఈ మధ్యకాలంలో అన్ని ఇల్లీగల్ బిజినెస్లు వింటున్నాం. ఎందుకు వ్యాపారం పాలకుట్టే కాదు కదా, మీకు ముంబై, ఢిల్లీ, పూణే ఇక్కడ పాల వ్యాపారం చేయలేరు కదా. అందుకంటే అన్నిటి దగ్గర కూడా లీగల్ బిజినెస్. అయితే ఓకే, ఇల్లీగల్ బిజినెస్ చేస్తే ప్రశాంతత ఉండదు. అదే కదా, అస్సలు ఎప్పుడు ఏమైతుందా భయం, ఎప్పుడు ఎవరు వచ్చి మనల్ని అది చేస్తారా అని భయంతో ఉంటుంది. భయంతో బతకాల్సిన జీవితమే కాదు, ఆనందంగా హ్యాపీగా మనము అన్ని లీగల్ గా చేసుకుంటేనే మనకు బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ మధు. థ్యాంక్ యూ సో మచ్.